హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు నేను మీతో సింపుల్గా 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ అలానే ఈజీగా రైస్ రెసిపీస్ అనేది చూపించబోతున్నాను. అదేంటో కాదండి, క్యారెట్ రైస్ అనమాట. సో మీకు కూరలు వండడానికి కొంచెం లేజీగా అనిపించినప్పుడు లేదా అంత టైం లేదు అనిపించినప్పుడు క్యారెట్ రైస్ ఈజీగా 10 నిమిషాల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజుటి వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో నేను ఇప్పుడు 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకుల్ని, అలానే 2 యాలుక్కాయలు, 5 లవంగాయలు, కొద్దిగా అంటే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇవి వేగుతూ ఉండగా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను 10 నుంచి 15 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోగానే ఇప్పుడు నేను ఇందులో ముందుగా ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోగానే ఇందులో నేను 1 కప్పు క్యారెట్ తరుగుని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్యారెట్ ఇలా సన్నగా తరిగినా పర్వాలేదు, లేదు అనుకుంటే తురుముకున్నా పర్లేదండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము, లేదు అంటే ఎండు కొబ్బరి తురుము వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి, మనకి క్యారెట్ అనేది చాలా బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు కుక్ చేసుకున్న రైసే వేసుకోవాలని లేదండి, మీ దగ్గర చద్దన్నం ఉన్న చద్దన్నంతో సహా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీరు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది చాలా ఈజీ రెసిపీ. మీకు లంచ్ బాక్స్లోకి అలానే మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద అట్టి పెట్టేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇలా రైస్ని, క్యారెట్ ఫ్రైని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎంత అయితే కలర్ఫుల్గా ఉందో అంతే మాదిరి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. దీని మీద ఫైనల్గా మీరు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని అలా తింటుంటే అదిరిపోతుందన్నమాట. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అలానే చాలా కమ్మగా ఉందన్నమాట. స్పైసీగా అస్సలు లేదు. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీకు కూర చేయడానికి టైం లేనన్నప్పుడు ఇలాంటి క్యారెట్ రెసిపీస్ లేకపోతే ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకున్నట్లయితే మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది, ఈజీగా కుకింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.